మీ మీ లైఫ్‌లో రామబాణం అంటే ఏంటి? మీ లైఫ్‌లో రియల్ మిరాయి ఏంటి? ఇప్పటిదాకా మిమ్మల్ని సేవ్ చేసింది, మీకొక ఆయుధంగా, మీకొక వెపన్‌గా మీ చేతిలో నిలిచింది ఏంటి? నా సంకల్పం. అబ్బా! చాలా సినిమాటిక్‌గా చెప్పారు. ఆ! అంటే నేను అనుకున్న దాని కోసం నేను పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాను. హ్మ్. హ్మ్. నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. అంటే చిన్నప్పుడే వచ్చేసాను ఇండస్ట్రీలోకి. హ్మ్. అప్పటినుంచి ఎడిటింగ్ కొంతకాలం చేసి, కొంతకాలం తర్వాత ఎడిటింగ్ ఆపేసి, అన్నీ వద్దనుకోని యాక్టర్‌గా టర్న్ ఔట్ అయ్యి ఫుల్ స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాను. హ్మ్. ఇన్ని ఇయర్స్‌లో 2010 నుంచి స్టార్ట్ చేశాను యాక్టింగ్ కోసం ఇంక నేను. హ్మ్. హ్మ్. అప్పటినుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడో ఒక చోట అవ్వదేమో, వెళ్ళిపోదామేమో ఇంకా హ్మ్. ఇంటికెళ్ళిపోదాం, అవ్వట్లేదు కదా! అవుతదా? లేదా? ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా వచ్చుండుంటే అది వేరేలా ఉండు. హ్మ్. అవుతది, అవుతది, ఎప్పటికైనా అవుతది. ఖచ్చితంగా కొడతా, ఒకరోజు కొడతాను హ్మ్. అనే సంకల్పంతోనే ముందుకొస్తూ ఉన్నాను. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్యారెక్టర్ మంచి మంచి క్యారెక్టర్‌లు పడతా వచ్చినియి. హ్మ్. హ్మ్. సో, అన్ని క్యారెక్టర్‌లు ఇక్కడి దాకా తీసుకొచ్చి ఈరోజు ఇలా ఇక్కడ కూర్చోబెట్టి మీతో హ్మ్. ఇంటర్వ్యూ హ్మ్. చేపిస్తుంది.